హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను ఈరోజు మీకు మా అమ్మగారి వంటల్లో ఈరోజు మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను నిమ్మకాయ పులిహోర అండి. ఈ నిమ్మకాయ పులిహోర మీరు పూజలు ఉన్నప్పుడు ఇంకా లంచ్ బాక్స్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టే ట్యూన్ టు మై ఛానల్ చూడండి. ఈరోజు నేను నిమ్మకాయ పులిహోరని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేయడానికి ముందుగా మీకు ఇక్కడ తాలింపు చూపెడుతున్నానండి. తాలింపులో ఇక్కడ చూసారు కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా ఇంగువ పొడి తీసుకున్నాను. ఇంకొక ప్లేట్లో ఇక్కడ కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లంని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఏంటంటే మీ కారానికి తగ్గట్టు మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. మరో ప్లేట్లో ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి. ఇంకొక గిన్నెలో ఇక్కడ ఆల్రెడీ నిమ్మకాయ రసం తీసుకొని పెట్టుకున్నానండి. వైట్ రైస్ని ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. ప్లేట్లో తీసుకున్నాను కొద్దిగా చల్లార్చుకుందామని. ఇప్పుడు ఇక్కడ కుకింగ్ ప్రాసెస్ చూపెడుతున్నానండి. స్టవ్ పైన మూకుల్లో నూనె వేసి ఆల్రెడీ వేడవడానికి పెట్టాను. ఇప్పుడు నేను దీంట్లో తాలింపులో ఇక్కడ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇంకా మినప్పప్పు వేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా ఇక్కడ ద్వారగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని మనం ఇక్కడ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇక్కడ తాలింపు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలను ఆల్రెడీ మీకు ప్లేట్లో చూపెట్టాను కదా. ఇప్పుడు నేను దీంట్లో పల్లీలు వేసి ఒకసారి కలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇంకా అల్లం వేసుకొని దీన్ని కూడా ఇప్పుడు మంచిగా మనం ఇక్కడ ఫ్రై చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ స్లైసెస్ కిందకి కట్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు కావాలంటే మీరు రౌండ్ షేప్లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా ఇక్కడ మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాము. తాలింపులో ఇక్కడ పల్లీలు ఇంకా పచ్చిమిరపకాయలు వేసి కలుపుతూ ఇక్కడ 2 మినిట్స్ అయిందండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను పసుపు ఇంకా ఉప్పు వేసాను. ఉప్పు మీ రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చండి. పసుపు ఉప్పు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వచ్చి ఇంగువ పొడి ఉంటుంది కదా, ఇంగువ పొడి వేసానండి. ఇంగువ పొడి వేసి దీన్ని కూడా ఒకసారి మంచిగా ఫ్లిప్ చేస్తూ ఇక్కడ నేను కలుపుకుంటున్నాను. పసుపు, ఉప్పు, ఇంగువ పొడి వేసి కంటిన్యూస్గా కలుపుతూ ఇక్కడ 3 మినిట్స్ అయిపోయిందండి. ఉప్పు, పసుపు ఉంది కదా, పచ్చిమిరపకాయలు మంచిగా పట్టేసింది. అన్నంని ఆల్రెడీ ప్లేట్లో ఇక్కడ నేను చల్లార్చుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు ఈ అన్నాన్ని తాలింపులో వేసాను. ఇప్పుడు తాలింపు మంచిగా ఈ అన్నంలో పట్టేంత వరకు దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ మనం కలుపుకుందాము. తాలింపులో ఒకవేళ మనం వేడన్నం కానీ కలిపితే కొద్దిగా అన్నం కొద్దిగా ముద్ద అవుతుందండి. అన్నం కొద్దిగా మంచిగా విడివిడిగా కనిపించాలంటే కొద్దిగా చల్లార్చుకున్న తర్వాతే కలుపుకోండి. ఇప్పుడు చూసారు కదా, తాలింపులో ఇక్కడ అన్నం వేసిన తర్వాత మంచిగా నేను ఫ్లిప్ చేస్తూ కలుపుకున్నానండి. తాలింపు ఇక్కడ అన్నంలో మంచిగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను దీంట్లో నిమ్మకాయ రసం తీసుకొని పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు నేను దీంట్లో నిమ్మకాయ రసం వేస్తున్నాను. నిమ్మకాయ రసం వేసేటప్పుడు ఇలా ఒకే పక్క నిమ్మకాయ రసం వేసుకోకండి. ఇలా రౌండ్గా ఇంకా మధ్యలో వేసుకుంటే నిమ్మకాయ పులుపు అన్నది అన్నంలో సమానంగా పడుతుందండి. బ్యాచిలర్స్, బిగినర్స్ ఇంకా హాస్టల్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసమని నేను చెప్తున్నాను. ఇక్కడ చూసారు కదా, నిమ్మకాయ రసం వేసిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ ఒకసారి కలుపుకుంటున్నాను. నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఫ్లిప్ చేస్తూ మంచిగా ఇక్కడ నేను కలుపుకున్నానండి. ఇంకేంటంటే నిమ్మకాయ రసం వేసిన తర్వాత స్టవ్ పైన ఎక్కువసేపు పెట్టకండి. ఒకవేళ అలా పెడితే కొద్దిగా మనకి ఏంటంటే నిమ్మకాయ పులిహోర కొద్దిగా చేదుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నిమ్మకాయ పులిహోర ఇక్కడ మంచిగా నేను కలిపేసుకున్నాను. ఇంకా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కూడా నేను ఇక్కడ ఆఫ్ చేయబోతున్నాను. ఇదేనండి ఈరోజు మా అమ్మగారి వంటల్లో మీతో నేను ఇక్కడ షేర్ చేశాను నిమ్మకాయ పులిహోర రెసిపీ. మీకు ఒకవేళ ఈరోజు ఈ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే మీరు ఈ రెసిపీని దేవుడికి నైవేద్యం కింద కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ నిమ్మకాయ పులిహోర రెసిపీ, లెమన్ రైస్ రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. ఇంకా బ్యాచిలర్స్ కానీ హాస్టల్స్లో ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.